నా దృష్టిలో అందరూ కార్పొరేటర్లు సమానమే అని విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వడంతోనే తనకు మేయర్ పదవి దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ సభ్యులు రావులవలస రామచంద్రరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరస్థాయిగా మంచి పేరు నిలిచేలా పనిచేస్తానని, తాను ప్రజల మేయర్గా నిలవాలన్నది ఆకాంక్షగా పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ సభ్యులందరూ సమానమని, త్వరలోనే అన్ని వార్డుల సమస్యలు తెలుసుకొని ఆ వార్డు కార్పొరేటర్ సహాయంతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తన తండ్రి పీలా మహాలక్ష్మి నాయుడు పేరుని నిలబెడతానని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానని కొత్త మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె చంద్రమోహన్, వైజాగ్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకులు నారాయణరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గోగుల శ్రీనివాస్, ఎండి కమాలుద్దీన్ తదితరులు మేయర్ను అభినందించారు. విశాఖ అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం కూడా తీసుకుంటానని అన్నారు. మొన్న మీ పేరు చూసిన మా మిస్సెస్ కూడా అడిగింది, శ్రీనివాస్ హోర్డింగ్స్ అలా బండి మీద వెళ్ళినప్పుడు చూస్తాం. అంటే నేను ఇలా ఎదురుగా చెప్తున్నాను కదా, మీ ఆబ్సెన్స్ లో చెప్పినప్పుడు గ్రేట్. నాన్నగారు కొన్ని వేల మందికి భోజనం పెట్టారు. ఇప్పుడు కూడా అదే అభిమానంతో వచ్చి మీరు బ్రాండ్ ఉంటారులేండి. మరో డి సుబ్బారావు గారు సార్, మీరు ఖచ్చితంగా నాన్నగారు ఖచ్చితంగా సర్వీస్ మోటివ్లో ఉన్న వ్యక్తి ప్రజల్లో ఈ ఆలోచన మీకు ఉంటుంది. మార్నింగ్ వాక్ మొదలు పెట్టండి, 98 వార్డులు షెడ్యూల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇమీడియట్ గా కాదు, 4-5 days 1 week పోయాక ఒక ప్లాన్ చేసుకుని అదే 98 వార్డులు నెల రోజులు తిరిగేయాలి మీరు. అంటే ప్రతి వార్డు మీరు షెడ్యూల్ పెట్టుకోండి. అంటే మీరు నామది పెద్దవాళ్ళు రోజుకి 3 వార్డులు పెట్టించుకోండి. టక్ 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 అని మన శ్రీనివాస్ అన్నది బ్రాండ్ ఉండాలి. అదే ఎందుకంటే అక్కడ ఎవరైతే కార్పొరేటర్ కూడా చెప్పాలి.